చరిత్రలో చెరిగిపోయిన కథలు చాలా ఉన్నాయి. చరిత్రలో కనుమరుగైపోయిన కథలు చాలా ఉన్నాయి. అలాంటి చరిత్రలో చెరిగిపోయిన కళ మీకోసం. నేటి సమాజంలో స్త్రీని కేవలం అందాని కోసం మాత్రమే చూసే ప్రపంచంలో మనం బతుకుతున్నాం. స్త్రీ అంటే ఒక వంటింట్లో కుందెల్లాగానే ఉండాలి అన్నటువంటి ధోరణితో ఉండే సమాజంలో మనం ఉన్నాం. కానీ నిజంగా ఒక స్త్రీ తలుచుకుంటే ఎంత ధైర్యంగా ఉండగలదు, ఒక స్త్రీ తలుచుకుంటే ఎంత గొప్ప పనులు చేయగలదు అని నిరూపించిన వాళ్ళు చాలామంది చరిత్రలో ఉన్నారు. సో అలాంటి ఒక మహిళ చరిత్ర ఈరోజు మీకోసం, మనందరి కోసం. సెప్టెంబర్ 29, 1942లో క్విట్ ఇండియా ఉద్యమం జరుగుతున్న రోజులవి. బ్రిటిష్ వారిని భారతదేశం నుంచి వెళ్ళిపోమని భారతదేశం వాళ్ళు పోరాడుతున్న రోజులవి. స్వాతంత్రం కోసం పోరాడుతున్న రోజులవి. అలాంటి రోజుల్లో అందరూ కూడా బ్రిటిష్ వాళ్ళ యొక్క స్థావరాలపై దండయాత్రలు చేస్తున్నారు. వాళ్ళ స్థావరాలపై చొరబడి వాళ్ళని వెళ్ళిపోమని చెప్తున్నారు. అలా వెళ్ళిపోమని చెప్పే తరుణంలో ఒక మహిళ కొన్ని వేల మందికి నాయకత్వం వహిస్తూ భారతదేశపు జెండాని పట్టుకొని ముందుకు వెళ్తూ ఉంది. అలా ముందుకు వెళ్తూ ఒక బ్రిటిష్ వారి యొక్క స్థావరంపై దాడి చేసేందుకు ముందుకు వెళ్తుంది. అలా జెండా పట్టుకుని ముందుకు వెళ్తున్నప్పుడు బ్రిటిష్ వాళ్ళు తూటాలు పట్టుకొని ఆమె ఎదురుగా నిలబడ్డారు. ఆమె ఎదురుగా నిలబడి, నువ్వు అడుగు ముందుకు వేస్తే ఖచ్చితంగా మా తూటాలు నీ గుండెలో దిగుతాయి, చావుకు దగ్గరైపోతావు, చచ్చిపోతావు అని చెప్పారు. అలా చెప్తున్నప్పుడు ఆ స్త్రీ ఒక మాట అనింది. ఏంటంటే, చావుకు భయపడే దాన్ని అయితే భారతదేశ జెండాని నేను మోయను, చావుకు భయపడే దాన్ని అయితే కొన్ని వేల మందికి నాయకత్వం వహించను. సో నా దేశం కోసం చావుకైనా సిద్ధమే, కానీ నిన్ను తరిమి కొట్టే వరకు భారతదేశపు జెండాని దించే ప్రసక్తి లేదని చెప్పినటువంటి మహిళ. ఆమె జెండా పట్టుకొని, నా దేశపు జెండా నా పొగరు, నా దేశపు జెండా నా ఆత్మాభిమానం, నా దేశపు జెండా నా ఆత్మగౌరవం, దీన్ని దించి నీకు బానిసగా బతకనే ప్రసక్తే లేదు, చావనైనా చేస్తానేమో కానీ జెండాని దించే ప్రసక్తి లేదని చెప్పి అలా ముందుకు సాగుతూ ఉంది వాళ్ళపైన దాడి చేయడానికి. వాళ్ళు తూటాలు తీసుకొని, బుల్లెట్లు తీసుకొని ఒక్కొక్క తూటాలను గుండెలో దించుతూ ఉంటే ఏమాత్రం భయపడకుండా, ఏమాత్రం వెనకకుండా అలాగే భారతదేశపు జెండాను పట్టుకొని బ్రిటిష్ వాళ్ళ స్థావరాలపై దాడి చేయడానికి ముందుకెళ్ళింది. ఎప్పుడు కూడా జెండాను కిందకు దించలేదు. ఆమెకు ధైర్యం చూసి చాలామంది భయపడ్డారు, చాలామంది పారిపోవడానికి ప్రయత్నించారు. కానీ అనేకమైన బుల్లెట్లు ఆమె గుండెకు దేహాన్ని తగలడంతో ఆమె చివరి వరకు జెండాని చేతిలో పట్టుకొని అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఆమె అన్నటువంటి చివరి మాట ఏంటంటే, వందే మాతరం. వందే మాతరం అన్న మాట విని జెండాను చేతిలో పట్టుకొని చనిపోయినటువంటి వీర వనిత. ఆమె పేరు మాతాంగిని హజ్రా. ఈ మాతాంగిని హజ్రా 18 ఏళ్ల వయసులోనే భర్తను కోల్పోయింది. భారతదేశం కోసం పోరాటం చేసింది. సో ఆమె 72 ఏళ్ల వయసు దాకా కూడా భారతదేశం కోసం, భారతదేశ స్వాతంత్రం కోసం ఆమె పోరాడింది. మాతాంగిని హజ్రా పేరు చాలా మందికి తెలియకపోయినా ఇలాంటి వారి యొక్క గొప్ప వ్యక్తుల రక్తం ద్వారానే భారతదేశం అనే వృక్షం పెరిగింది. ఇలాంటి వ్యక్తుల రక్తం తరిసే భారతదేశంలో స్వాతంత్రం అనే విత్తనం మొలిచింది. సో ఇలాంటి కథలు నేర్చుకుందాం, తెలుసుకుందాం.